అన్నా అంటే నేనున్నా అని పలికే నాయుడు పీజీఆర్ గారి 17వ వర్ధంతి సందర్భంగా ఈ రోజు ఆయన అభిమానులు, కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా వచ్చి ఇక్కడ శ్రద్ధాంజలి తెలపడం జరిగింది. ఇక్కడే కాదు, రాష్ట్రమంతా కూడా ఆయన అభిమానులు ఆయనకి శ్రద్ధాంజలి తెలుపుతూ ఆయన చేసిన ఎనలేని సేవలు గుర్తు చేసుకుంటూ నా పరిస్థితి చూస్తా ఉన్నాము. హైదరాబాద్ లో ఇంత ఖరీదైన భూముల్లో పేదవాళ్ళు ఉండాలంటే అప్పట్లో పీజీఆర్ గారు అందరికీ కూడా పట్టాలు ఇవ్వడము, అదే విధంగా కార్మికుల తరఫున ఫ్యాక్టరీలలో గానీ ఎక్కడ గానీ ఇష్యూస్ అయినా నిలబడి వాళ్ళ కోసం పోరాడి అండగా నిలబడము. ఈ రోజు జంట నగరాల్లో తాగునీటి ఇబ్బంది లేకుండా ఆ రోజు కృష్ణా వాటర్ కోసం ఆయన కొట్లాడిన తీరు గాని, అదే విధంగా మనం ముందు వెళ్తున్న మెట్రో ట్రైన్ గాని ఇలాంటి వ్యవస్థలన్నీ కూడా రావాలని దూరదృష్టితోటి కొట్లాడిన నాయకుడు పీజీఆర్ గారు. ఆయన సేవలు ఎనలేని సేవలు. కాంగ్రెస్ పార్టీ గుండెల్లో పెట్టుకొని కాంగ్రెస్ కండువా మెడలో వేసుకొని ప్రజలకు సేవ చేస్తూ ముందుకెళ్లిన నాయకుడు. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం రోజు కాంగ్రెస్ నాయకులను స్మరించుకుంటా మన మధ్య నుంచి వెళ్లిపోయినా గానీ ఆయన చేయాల్సిన సేవలు ఇంకా ఎన్నో ఉండే. అవన్నీ కూడా మాలాంటి యువ తరము, యువ నాయకులందరూ కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్తా ఉన్నాము. అందరం కూడా పీజీఆర్ గారి ఆశయాల సాధన కోసం ఈ రోజు మరొకసారి కంకణ బద్దులమై ఆయనకి నివాళులు అర్పిస్తూ ప్రతి ఒక్కరి గుండెల్లో పీజీఆర్ గారు ఎనలేని చెరపని ముద్రగా ఉంటారని మరొకసారి తెలియజేస్తున్నాను.